హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ థ్రెట్ వలన ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్ స్టాక్స్ మీద వచ్చిన ఇంపాక్ట్ గురించి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కూడాను. ఎందుకంటే ఈ ఒక్క న్యూస్ తో మరలా మార్కెట్ లో అలజడి మొదలైంది. 3 పెద్ద రైస్ ఎక్స్పోర్టర్ స్టాక్స్ ఒక్కసారిగా ఉలిక్కి పట్టాయి. అంటే పడటం జరిగింది, ఈ రోజు మళ్ళా పెరగటం కూడా జరిగింది. డిసెంబర్ 8 అంటే నిన్న 2025 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు వైట్ హౌస్ మీటింగ్ లో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ నుండి రైస్ డంపింగ్ జరుగుతుంది, ఇది మా అమెరికన్ రైతులు నష్టం చేస్తుంది అని అంటం జరిగింది. అదే సమయంలో ఆయన రైస్ ఇంపోర్ట్స్ పై కొత్త టారిఫ్స్ విధించే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఈ రోజైతే ఏకంగా టారిఫ్స్ కూడా విధించడం జరిగింది. ఈ వార్తతో మార్కెట్ లో కొత్తగా ట్రేడ్ టెన్షన్ మొదలైంది. మళ్ళీ రైస్ ఎక్స్పోర్ట్ బేస్డ్ స్టాక్స్ లో అలజడి మొదలైంది. చాలా మంది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే పానిక్ అయినట్టే కనిపించారు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం అబ్జర్వేషన్ మోడ్ లో ఉన్నారండి. దీనికి సంబంధించి ఈ రోజు మనం ముఖ్యంగా ఒక మెయిన్ 3 రైస్ ఎక్స్పోర్ట్ బేస్డ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్. మనం గతంలో కూడా చాలా సార్లు ఈ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. నార్త్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్పెషాలిటీ రైస్ మరియు రైస్ ఆధారిత ఫుడ్స్ వ్యాపారంలో ఎల్టీ ఫుడ్స్ ఒక ప్రముఖ సంస్థని చెప్పుకోవచ్చు. 70 ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ కంపెనీ ప్రధాన బ్రాండ్ మనందరూ తెలిసిందే, దావత్. ఎల్టీ ఫుడ్స్ ఫార్మ్ టు ఫోర్క్ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే పంట పండించటం నుండి వినియోగదారుడుకు అందించే వరకు అన్ని దశల్లోనూ స్ట్రాంగ్ పట్టు ఉంది. భారతదేశం, అమెరికా మరియు ఐరోపా దేశాల్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2000+ డిస్ట్రిబ్యూటర్లతో పటిష్టమైన పంపిణీ నెట్వర్క్ కూడా ఉంది. హంగేరీకి చెందిన గ్లోబల్ గ్రీన్ కేఎఫ్టీ ని కొనుగోలు చేయడం ద్వారా ఎల్టీ ఫుడ్స్ యూరోపియన్ ప్రాసెస్డ్ క్యాన్ ఫుడ్ మార్కెట్ లోకి ప్రవేశించింది. ఇది సుమారు 15 బిలియన్ యూరోస్ మార్కెట్. ఎల్టీ ఫుడ్స్ ఆర్గానిక్ వ్యాపార విభాగం యూరోప్ లోని రోటర్ డామ్ లో కొత్త యూనిట్ ని ప్రారంభించింది. B2C అంటే వినియోగదారులకు నేరుగా ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కారణంగా FY27 నుండి ఆదాయం మరింత వేగం అవుతుందని చెప్పేసి అంచనా. రాబోయే 5 ఏళ్లలో 4,000 మిలియన్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అండి. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో షేర్ ధర ఇప్పుడు 391 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 1 రూపీ, ప్రమోటర్ దగ్గర 51% ఉంది. బుక్ వాల్యూ 121, ఎర్నింగ్ పర్ షేర్ 18 రూపీస్ 30 పైసా, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.1%, డివిడెండ్ ఈల్డ్ 0.77% ఉంది. అండ్ 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 24.7% పడిపోయి ఉంది. నెక్స్ట్ మన లిస్ట్ లో GRM ఓవర్సీస్ అండి. ఇది భారతదేశంలో బాస్మతి రైస్ ను ఎగుమతి చేసే సంస్థల్లో 3వ అతిపెద్దది. GRM ఓవర్సీస్ 4.5 దశాబ్దాల పైగా అనుభవంతో 38 కు పైగా కంట్రీస్ కు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. వీటిల్లో ప్రధానమైన మార్కెట్లు UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యునైటెడ్ కింగ్డమ్ మరియు US. కంపెనీ వరల్డ్ వైడ్ గా తన ఉనికిని మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి కొన్ని చర్యలను తీసుకుందండి. మొదటిగా UAE లోని కస్టమర్ల కోసం మరియు సమీప అంతర్జాతీయ మార్కెట్ల కోసం డిస్ట్రిబ్యూషన్ మరియు మార్కెటింగ్ కేంద్రంగా పనిచేయడానికి కంపెనీ ఆపరేటెడ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. సౌదీ మార్కెట్ లో తన ప్రసిద్ధ బాస్మతి రైస్ బ్రాండ్ ను 10X ను పంపిణీ చేయడానికి సౌదీ అరేబియాలోని 7 స్టార్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ క్వార్టర్ లో ఇస్తాంబుల్, టర్కీ, జర్మనీ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ముఖ్యమైన ఎగ్జిబిషన్ మరియు ఈవెంట్లలో చురుగ్గా పాల్గొంటుంది. ఈ ప్రయత్నాలు ప్రపంచ స్థాయిలో GRM బ్రాండ్ గుర్తింపును పెంచడానికి దోహదపడతాయి అన్నమాట. కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు షేర్ ధర 465 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్, ప్రమోటర్ హోల్డింగ్ 68.2%, బుక్ వాల్యూ 77 రూపీస్ 50 పైసా, ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 20 పైసా, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6.2%, డివిడెండ్ ఈల్డ్ అయితే 0 అండి. 52 వీక్స్ హై నుండి స్టాక్ 7.56% తగ్గి ఉంది. మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ KRBL. ఈ కంపెనీ ప్రధానంగా రైస్ ఉత్పత్తుల తయారీ మరియు మార్కెటింగ్ లో 4 దశాబ్దాలు పైగా అనుభవం కలిగిన కంపెనీ. ఈ కంపెనీ తన తయారీ యూనిట్లను ఆధునీకరించడంలో ముందంజలో ఉందండి. నూతన టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచ ప్రమాణాలకు తగ్గ విధంగా ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేసింది. KRBL యొక్క ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంది. కంపెనీ ఆరోగ్యకరమైన అంతర్గత ఆదాయాలు అంటే హెల్దీ ఇంటర్నల్ ఎక్రూల్స్ ఉన్నాయి. అంటే వ్యాపారం నుంచి నిరంతరం క్యాష్ ఫ్లో వస్తుందన్నమాట. అదే సమయంలో ఫ్యూచర్ లో తక్కువ పెట్టుబడి అని మినిమల్ క్యాపెక్స్ అవసరం ఉండటంతో కంపెనీకి సర్ప్లస్ ఫండ్స్ ను కొత్త రంగాల్లో వినియోగించే అవకాశం లభించింది. ఇప్పుడు KRBL తన సర్ప్లస్ ఫండ్స్ ని తక్కువ రాబడినిచ్చే ట్రెజరీ ఇన్వెస్ట్మెంట్స్ నుండి మళ్లించి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఇటీవల కంపెనీ హర్యానాలోని సుమారు 125 ఎకరాల భూమి 71 పార్సెల్స్ గా విభజించబడింది. దీనికోసం 4,030 మిలియన్ బిడ్ విలువకు సక్సెస్ఫుల్ బిడ్డర్ గా నిలిచింది. ఇది కంపెనీకి కొత్త వ్యాపార దిశను సూచిస్తుంది. KRBL కి గజియాబాద్ లో కూడా విలువైన భూమి హోల్డింగ్స్ ఉన్నాయండి. సుమారు 110 ఎకరాల భూమిని ప్రస్తుతం ఇది 25 బిలియన్ రూపీస్ అంటున్నారు మానిటైజేషన్ చేయాలని చెప్పేసి కంపెనీ ప్లానింగ్ చేసింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న ప్రొడక్షన్ ప్లాంట్ ను రాబోయే 2-3 సంవత్సరాల్లో వేరే ప్రదేశానికి మార్చే ప్రణాళిక సాగుతుంది. కంపెనీ ఫైనాన్షియల్స్ చూస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 393 అరౌండ్ ట్రేడ్ అవుతుంది.
ఉంది. ఫేస్ వాల్యూ ₹1, ప్రమోటర్ దగ్గర 60.2% హోల్డింగ్ ఉంది. బుక్ వాల్యూ ₹240, ఎర్నింగ్ పర్ షేర్ ₹26.60, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13.5%, డివిడెండ్ ఈల్డ్ అయితే 0.89%, 52 వీక్స్ హై అండ్ స్టాక్ 20.6% తగ్గి ఉంది. ఫ్రెండ్స్, ఈ 3 స్టాక్స్ ను మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మానిటర్ చేయండి. ఇక్కడ చెప్పుకున్న డేటాని మరొకసారి మీరు రియల్ టైమ్ లో చెక్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కి అనుగుణంగా ముందుకు వెళ్ళండి. ఇవి ఈ రోజు మన జీకే మార్కెట్ ఇన్సైట్స్. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.